హలో అండి, చికెన్ దమ్ బిర్యానీ ఈ వీడియోలో ఎలా చేయాలో చూసేద్దామా. కొంచెం లాంగ్ ప్రాసెసే కానీ చేస్తే మాత్రం టేస్ట్ అదిరిపోతుంది. దానికోసం అయితే ముందుగా 1/2 kg చికెన్ని తీసుకొని దీన్ని 2-3 సార్లు బాగా కడిగి ఒక 1/2 అవర్ అయితే ఉప్పు వాటర్లో నానబెట్టుకోండి. ఇంకా జ్యూసీగా టెండర్గా ఉంటుంది. ఇప్పుడు ఈ చికెన్లోకి మన బిర్యానీ దినుసులు, అలానే దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, రుచికి సరిపడ కారము, ధనియాల పొడి, గరం మసాలా, అలానే బిర్యానీ మసాలా, సన్నగా తరిగిన పుదీనా, అలానే కొత్తిమీర, కొంచెం పెరుగు, రుచికి సరిపడ ఉప్పు, అలానే కొంచెం పసుపు, నిమ్మరసం, ఆయిల్ ఇవన్నీ వేసి బాగా అయితే మనము మిక్స్ చేయాలండి. ఈ మసాలా అంతా కూడా మనకి చికెన్కి ముక్కలకి బాగా పట్టేటట్టయితే బాగా కలిపి ఒక అరగంట అయితే మ్యాగ్నేట్ చేయాలి. ఇది ఒక 1/2 అవర్ ఇలా మ్యాగ్నేట్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి కొంచెం ఆయిల్ పోసి ఆయిల్ అనేది హీట్ అవ్వాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి ఆనియన్స్ అనేది గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో నుంచి సగం ఆనియన్స్ని మనం పక్కన తీసి పెట్టేసుకుందాము. ఇందులోనే మనము ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఇంకా దాని అయితే వేసేసుకుందామండి. ఈ చికెన్ని వేసి బాగా అయితే మనము ఒక 2-3 మినిట్స్ అయితే బాగా ఫ్రై చేయాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఫ్రై చేసుకోండి. చికెన్ అనేది కుక్ అవ్వడానికి ఎక్కువ టైం కూడా పట్టదు కాబట్టి మనకి త్వరగానే అయిపోతుంది. ఒక 2 నిమిషాలు అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి. పైగా మనం అయితే మ్యాగ్నేట్ చేసాం కదా, సో ఇది ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలు కూడా వేయాలండి. ఈ టమోటాలు వేసిన తర్వాత ఈ కర్రీని అంతా కూడా మనము ఒకసారి బాగా మిక్స్ చేసి ఈ చికెన్ అనేది మనకి 80% కుక్ అయ్యేంత వరకు అయితే మనము కుక్ చేసుకోవాలండి. దీంట్లో నేనైతే ఎలాంటి వాటర్ ఏం కూడా యాడ్ చేయట్లేదు. మనం చికెన్ మ్యాగ్నేట్ చేసుకునేటప్పుడు వచ్చి ఉంటుంది కదా, ఆ వాటర్ సరిపోతుంది. ఇప్పుడు రైస్ కోసము ఇంకొక గిన్నె పెట్టి అందులో తగినంత వాటర్ పోయాలి. ఇందులోనే మనం బిర్యానీ దినుసులన్నీ కూడా వేయాలండి. ఇందులోనే మనకి బియ్యానికి సరిపడ సాల్ట్ అయితే వేసుకోవాలండి. మనం ఆల్రెడీ చికెన్లో కూడా సాల్ట్ వేసాం కదా, చూసి వేసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేయాలి. ఇంకా ఈ వాటర్ అంతా కూడా ఒక ఎసురు వచ్చేంత వరకు అయితే మనం తెల్లనివ్వాలి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న గ్లాస్ బాస్మతి రైస్ని కూడా వేయాలి. ఇదంతా కూడా ఒక 80% కుక్ అయ్యేంత వరకు అయితే మనం ఈ రైస్ని కుక్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉంటే మనకు కుక్ అయిపోతుంది. దీంట్లోనే సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర, అలానే పుదీనా కూడా వేయాలండి. ఈ రైస్ అనేది ఒక 10 నిమిషాలు అలా కుక్ చేసుకుంటే చాలు, మనకి 80% అయితే కుక్ అయిపోతుంది. రైస్ 80% కుక్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన తీసి పెట్టుకుందాము. ఇప్పుడైతే మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ కర్రీ మీద ఈ రైస్ని తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా లేయర్లుగా అయితే మనం ఇలా వేసుకోవాలండి. దీని మీదే మనం ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ ఉంది కదా, దాన్ని కూడా వేయాలి. అలానే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి. అలానే సాఫ్రాన్ వాటర్ కానీ లేదంటే మీకు నచ్చితే ఫుడ్ కలర్ కూడా ఇలా వేసుకోవచ్చండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే వేసుకోండి. దీంట్లోనే కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. నాకు ఆ క్లిప్ అయితే మిస్ అయింది. ఎయిర్ అనేది పోకుండా ప్లేట్ మూసి దాని మీద మనం ఏదైనా వెయిట్ పెట్టేసి ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్ మీద పెట్టేసి చాలండి. ఎంతో టేస్టీగా ఉండే దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. నచ్చిందా? నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.